అందరికీ జేబీ మిత్రులారా, ముఖ్యంగా బహుజన రాజ్యం కోసం నిరంతరం కృషి చేసిన బహుజన నాయకులకు, బహుజన కార్యకర్తలకు, సానుభూతి పరులకు, బహుజన రాజ్యం కోసం సహాయం చేసిన ప్రతి చెయ్యికి, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ మరొకసారి జేబీం తెలియజేస్తూ, కొంత నిరుత్సాహ పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితులు వాస్తవమే. కానీ ఈ మనకు బహుజన రాజ్యం కోసం పోరాటం అనేది అది నిరంతరమైన ప్రక్రియ. అదొక ఉద్యమ పార్టీ, కేవలం రాజకీయ పార్టీ కాకుండా మనది ఉద్యమ పార్టీ అని మీ అందరూ గమనించాల్సిందిగా కోరుతూ, మనం ఎక్కడ తగ్గకుండా ముందుకు పోరాటంలో ప్రజల సమస్యలను కోసం, ప్రజలను చైతన్యపరుస్తూ నిరంతరం ప్రజలకు వ్యతిరేక చర్యలు ప్రభుత్వం చేసినట్టయితే వాటిపైన పోరాటం నిరంతరం చేస్తూనే ఉండాలి. అందులో నేను ముందుంటానని తెలియజేస్తూ, ఇకపోతే మనం తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను మనం విశ్లేషిస్తే, గతంలో మనం ప్రతి ఎగ్జిట్ పోల్స్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్కు సానుకూలంగా జగనే గెలుస్తాడనే కాన్ఫిడెన్స్తోనే అందరూ ఎగ్జిట్ పోల్స్ అనేది చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే పూర్తిగా దానికి భిన్నంగా మన రిజల్ట్ రావడం అనేది జరిగింది. అటు దేశంలో బీజేపీ 400 సీట్లను అవి తగ్గిపోయినాయి. అంతిమంగా ఇతర ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం అనేది జరిగింది. సరే మిత్రులారా, ఒకసారి గమనించండి. ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రానికి మనం వెళ్ళి మనం అక్కడున్న పరిస్థితి అసలు ఎందుకు గెలిచిందని పరిశీలిస్తే వివిధ రకాలుగా మనకు చెప్పడం అనేది జరుగుతున్నది. ఒకటి, జగన్ను సంక్షేమం ఒక్కటే చూసుకొని ప్రజలకు ఇంటి వద్దకు వెళ్ళి పథకాలు ఇచ్చింది తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదనే కారణం, తర్వాత వాళ్ళ సిస్టరు, వాళ్ళ చెల్లె కారణంగా కొంత. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలు అంటే ఇప్పుడున్న తీసుకునే డబ్బుల కంటే పక్కోడు ఇంకా వచ్చే ప్రభుత్వం ఎక్కువ ఇస్తున్నది, ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు, ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అనే ఈ ఆశ ధోరణిలో మానవుల లోపల, ఎందుకంటే ఎవరు ఎక్కువ ఇస్తే డబ్బులు వారికే నేను ఓటేస్తా అనే కాలానికి ఈ వ్యవస్థ రావడం దురదృష్టకరం. ఎందుకంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి నేను ఓట్లేస్తా అనే వ్యవస్థకు మనం దిగజారిపోవడం అనేది కొంత, అంటే నిజాయితీ పరులు లేకపోలేదు, కానీ ఎక్కువ మనము దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చదువుకోక 40 సంవత్సరాల పైన వాళ్ళు ఎక్కువ మంది చదువుకు దూరమై, అప్పుడున్న ఈ మూఢనమ్మక వ్యవస్థ వల్ల వాళ్ళు చదువుకోలేక చదువుకు దూరమై, ఈ రోజున వాళ్ళు ఆర్థికంగా ఈ రోజన్నా నేను ఈ డబ్బులు ఎక్కువిస్తే నేను కొంచెం సుఖపడతానని అనుకోవచ్చు. లేకుంటే రేపు ప్రభుత్వం వచ్చినాక వచ్చే వాటిని నేను ఎందుకు కాదని అనుకోవచ్చు. అలా ప్రజలు ఒక వినూత్నమైన తీర్పును ఆంధ్రలో ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ మీద కోపంతో నిరంతరం లొల్లిలు జరిగే గొడవలు, వాళ్ళే గొడవలు జరిగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. పోనీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మారాలి, అప్పుడు మనం కూడా కేసీఆర్ను ఓడియాలనే మనం నిరంతరం పోరాటం చేసినాం. ఖచ్చితంగా అందులో సక్సెస్ అయినాం, కానీ మనం గెలవలేదు, అది కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకపోయింది. సరే, ఏదేమైనప్పటికి కూడా ఈ రోజున కేవలం పథకాలు 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వమేమో, తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ ఉచిత పథకాల మీద చంద్రబాబు నాయుడు గెలిచిండు. ముందుగా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ రాష్ట్రాలు మరి ఈ ఉచితాలు ప్రజలకు ఖచ్చితంగా అమలు చేయాలి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా పోరాటంలో దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీరు ఆ ఉచితాలు ఏ రకంగా చేస్తారు? ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచి, పన్నులు పెంచి, లేకుంటున్నామో వెహికల్ల మీద
పోలీసులతో ఆపిచ్చి ఇది వాటి మీద ఫైన్లు వేసి తర్వాత వివిధ రకాలుగా ఉన్న ఉన్న యొక్క వస్తువులపై వివిధ నిత్యావసర వస్తువులపై ఇది వాటి మీద బాగా అధిక భారం కలిగి వాళ్ళకు పన్నులేసి ఇట్లా మీరు ఆదాయాన్ని సమకూరుస్తారా? ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది సంపద. మన రాష్ట్రంలో సంపద ఉండాలి. సంపద ఉంటేనే ఈ పథకాలన్నీ నువ్వు ఇయ్యగలుగుతావు. లేదంటే ఊడ్చినట్టుగా ప్రభుత్వ భూములన్నీ ప్రజల యొక్క ఆస్తులన్నీ అమ్మి మీరు ఈ పథకాలు చేస్తారా? ఇప్పుడు ప్రజలకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చిర్రు, కానీ ఈ ఆస్తులు అమ్మాలే, లేదంటే అప్పు తీసుకురావాలి. అప్పు ఇప్పటికే అయిపోయింది. అంటే వచ్చే తరానికి, ఈ టైటిల్ కూడా అదే పెట్టాను, వచ్చే తరానికి మనం ఆర్థిక సంక్షోభమే వాళ్ళకి తీసుకుపోయి అప్పచెప్పుదామా, అభివృద్ధిని తీసుకెళ్ళి వాళ్ళకు అప్పచెప్పుదామా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే భూములన్నీ అమ్మిండు కేసీఆర్. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చి భూముల మీదనే భూములు అమ్ముడు, లేకుంటే అధిక ప్రజల యొక్క నడ్డి విరిచేలాగా వస్తువులపై పన్ను, లేకుంటే ధరలు పెంచే విధానం కానీ అలాంటివి చేస్తే మళ్ళా ప్రజలకే నష్టం జరుగుతుంది. ఉచితం అంటే విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని అత్యధికంగా పూర్తి స్థాయిలో ఉచితం ఇస్తే ప్రజలకు మిగతా వాటి మీద వాళ్ళకు పెద్ద అవసరాలు ఉండే. ఎందుకంటే ఒక్కొక్క ఫీజు ఇప్పుడు స్కూళ్ళలో పోతుంటే ఒక్కొక్కరికి వేల ఫీజులు, లక్షల ఫీజులు ఇప్పుడు కడతా అంటారు. అలా మీరు అది ఛేదించి ఉచిత విద్య ఉచిత వైద్యం అని ఛేదిస్తే మిగతా వాళ్ళు అరే అన్నట్టుగా కొంచెం వాళ్ళు ఆలోచించే అవకాశం ఉండు. కానీ ఇప్పుడు మీరు ఈ పథకాలు అనేటివి ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ మీకు ఒక సలహా కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే మేధావులకు మీరు తట్టి లేపండి. మేధావులకు తట్టి లేపడం వల్ల మేధా సంపదకు వాళ్ళే ఒక సంపదను సృష్టించి మీకు ఇవ్వగలుగుతారు. సంపద ఏ రకంగా మనకు సృష్టించబడుతుంది అనేది ఆ జ్ఞానవంతులమైన వాళ్ళు సృష్టించగలుగుతారు. అలా ఎలా చేయాలి? మన మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలి. ఓన్లీ మేధావి సంపద, ప్రతి విలేజ్లో ఒక సంపద ఎన్ని రకాలుగా మనకు వస్తుంది, అది ఏ రకంగా ఎలా చేస్తే ఆ ప్రాఫిట్ వస్తుంది, ఎలా చేస్తే మన సంపద పెరుగుతుంది. ఆ సంపదను పెరిగితే ఆ రకంగా మనం సంపద పెంచుకొని పథకాలను ఇచ్చుకుంటే ఆర్థిక సంక్షోభం వచ్చే తరానికి ఉండదు. కానీ ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ, అప్పు తెచ్చుకుంటూ, తర్వాత అధిక ధరలు పెంచుకుంటూ, పన్ను విధించుకుంటూ ఇలాంటి పరిస్థితులు చేస్తే మాత్రం ఆర్థిక సంక్షోభం వచ్చే తరానికి తప్పదు. కాబట్టి మేధావులను ఇప్పటికైనా ఈ మేధా శక్తినంతా ఇతర దేశాలకు పోయి అక్కడ సేవ చేసి ఆ దేశాలను అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు యువత యొక్క మేధా శక్తిని మీరు ఎలా వాడుకోవాలో అది ఆలోచించండి. మేధావులతోని కమిటీలు వేయండి. మేధావులనే అందరినీ కలిసి కమిటీలు వేయండి. ఆయా కమిటీల ద్వారా, ఆ సలహా ద్వారా అలా ఎంతమంది ఉపాధులు, ఒక్కొక్క కంపెనీ స్టార్ట్ చేయడానికి కానీ ఇంకా మిగతా ఫస్ట్ మీరు కమిటీలు వేస్తే దాని ద్వారా ఐడియాలు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం చేకూరుస్తుంది, దేశానికి ఆదాయం చేకూరుస్తుంది, ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఇందు మూలంగా మీకు ఈ యొక్క సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇవి చేయలేకపోతే, ప్రజల యొక్క ఇచ్చిన హామీలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ముందు మేమే ఉండి గల్లబట్టి మిమ్మల్ని అడిగే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దని, ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావద్దని మీకు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.